పిఠాపురం నియోజకవర్గ టికెట్ను జనసేన పార్టీ అధినేత కొన్నిదెల పవన్ కళ్యాణ్ కు కేటాయించడంతో ఆ పార్టీ నాయకులు కార్యకర్తల్లో రెట్టింపు ఉత్సాహం కలుగుతుంది. దీంతో పార్టీ కార్యాలయం వద్ద కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. భారీ సంఖ్యలో కార్యకర్తలను సేకరించి చిత్రాల నుంచి పిఠాపురం, గోలప్రోలు, చేబ్రోలు పట్టణంలో బైక్ ర్యాలీని నిర్వహించి కార్యకర్తలు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. ఇది ఇలా ఉండగా స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద వర్మ తన కార్యాలయ క్యాబిన్ లో మౌనం మోహించి ఉండగా అనుచరులు ఆయన ఆధ్వర్యంలో నిరసన జ్వాలలతో రగిలిపోయారు. టీడీపీ కార్యకర్తలు ఆగ్రహవేశాలతోని పార్టీ కార్యాలయంలో ఉన్న జెండాలు, ఫ్లెక్సీలు రోడ్డు మీద పడేసి నిప్పంటించారు. మహిళా కార్యకర్తల సైతం పవన్ కళ్యాణ్ ఉద్దేశించి తిట్ల వర్షాన్ని కురిపించారు. నేను పోటీ చేసిన దానికన్నా నాకు సీట్ వచ్చిన దానికన్నా 100 రెట్లు ఎక్కువ ఆనందంగా ఉంది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారంటే. ఎందుకంటే పిఠాపురం అనేది ఆయనకి అన్ని నియోజకవర్గాల కన్నా ఇష్టమైన, ఎక్కువ ప్రేమించే నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గం. అక్కడికి పిఠాపురానికి నన్ను పంపించి నువ్వు పార్టీని బలోపేతం చేయన్నప్పుడు నాకు అంత నచ్చిన నియోజకవర్గానికి సార్ నన్ను పంపుతున్నారన్నప్పుడు కూడా అంత ఆనందం కలిగింది. అలాగే సార్ ఆదేశాల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు పార్టీని కూడా ఎంతో బలోపేతం చేసుకున్నాం. ఇక్కడ వేలాది మంది ప్రతి గ్రామాల నుంచి, ప్రతి వార్డుల నుంచి, బూత్ల నుంచి కూడా వచ్చి జాయిన్ అయ్యారు జనసేనలో. అలాగే ఈరోజు టికెట్ అనౌన్స్ చేసేటప్పుడు నా పేరు కాకుండా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తారన్నప్పుడు నా పేరు వింటే ఎంత ఆనందిస్తానో దానికి 100 రెట్లు ఎక్కువ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి పేరు విన్నప్పుడు నాకు ఆనందం వచ్చింది. అలాగే సార్ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు బలోపేతం చేయమంటే చేస్తాను, పోటీ చేయమంటే చేస్తాను, సపోర్ట్ చేయమంటే చేస్తాను. ఎప్పుడు నేను నిజమైన జన సైనికుడిగా, అధినేతకి నచ్చిన ఒక కార్యకర్తగా ఉంటానని చెప్పి హామీ ఇస్తూ, అలాగే పిఠాపురం నియోజకవర్గం నుంచి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా నేనే ఇక్కడ పుట్టి పెరిగిన కుటుంబం, నా పిఠాపురం ప్రజల కుటుంబం, 20 ఏళ్ళు కష్టం చేసిన కుటుంబం, నా సోదరులు, సోదరీమణులు, అన్నిటికంట ఈ 20 ఏళ్ళు నాతో పాటు కూడా రాత్రింపగలు కష్టపడిన కార్యకర్తలు, వాళ్ళందరూ రేపు వాళ్ళే మీటింగ్ వేసుకుంటున్నారు, నన్ను రమ్మన్నారు. వారి అభీష్టం మేరకు, ప్రజల అభీష్టం మేరకు నేను పనిచేస్తాను. నేను కూడా 20 సంవత్సరాల్లో 70 సంవత్సరాల వయసులో ఎంత కష్టమైతే చేస్తారో నేను 20 సంవత్సరాల్లో పార్టీకి కానీ, ప్రజలకు కానీ, మా పిఠాపురం కుటుంబానికి కానీ, ప్రజలకు కానీ అందరికీ కూడా నేను ఎక్కడ అలుపెరగకుండా కష్టపడ్డాను.